అలాగే వాటర్ ప్రొపగేషన్ చేయాలంటే 2 బౌల్స్ అవసరం అవుతుంది అనమాట. ఒకటేమో కన్నాలు చేసుకున్న బౌల్, మనం ఫుడ్ పార్సల్స్ లో బౌల్స్ ఉంటాయి కదా, ఆ బౌల్స్ తీసుకొని కొంచెం వాష్ చేసి నీట్ గా దాంట్లో చిన్న చిన్న కన్నాలు చేసేసుకోవాలన్నమాట. కన్నాలు చేసేసుకొని అది పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాని కింద వాటర్ పెట్టుకోవడానికి ఒక బౌల్ కావాలన్నమాట. ఒక చిన్న ఏదైనా ప్లాస్టిక్ బౌల్ అయితే ఈజీ అవుతుంది అనమాట. ఎక్కువగా చేయాలి అని అంటే బుట్టలు ఉంటాయి కదా, ప్లాస్టిక్ బుట్టలు, అలాంటివి కూడా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చేసేది ఇంత చిన్న బౌల్స్ చేస్తున్నాను. సో కన్నాలు చేసిన బౌల్లో పచ్చిశనగలు ఆల్రెడీ మొలకలు వచ్చాయి కదా, ఆ మొలకలు వచ్చేసినవన్నీ దీంట్లో పెట్టేస్తాను అనమాట. పెట్టేసిన తర్వాత కింద బౌల్లో ఇంకొక బౌల్ కావాలని చెప్పాను కదా, ఆ బౌల్లో వాటర్ నింపుకొని దీనిపైన ఈ బౌల్ని పెట్టేసి వాటర్ ములిగినంత వరకు మనము పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే 2-3 డేస్కి కింద అంతా రూట్స్ అన్నీ ఫామ్ అయిపోయి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఫామ్ అయినా కొద్ది పెద్ద బౌల్ పెట్టుకోవాలి. ఒకవేళ వీలవుతే పెద్ద వాటర్ బౌల్ పెట్టుకుంటే ఇంకా మంచిది. నాకు ఇంకా